ఎందుకంటే నేను ఎవరి దగ్గర టికెట్ ఇస్తానని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. మీరు నాకు పని చేయండి అని చెప్పి ఎవరి చేత ఖర్చు పెట్టించాం. ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే నా అన్నదమ్ములు ఉన్నారు. ముందు నా అన్నదమ్ములు నాకు ఒకసారి ఎలాంటి మహానుభావులు కనిపిస్తారు మన వాళ్ళల్లో అంటే, చిన్నపాటి తోపుడు బండి పెట్టుకొని, టిఫిన్లు అమ్మే బండి పెట్టుకొని, 2 బండ్లు 3 బండ్లు పెట్టుకున్న అభిమానులు కూడా నెలకి 60,000 70,000 పెట్టి వాళ్ళు నడిపే జనసేన పార్టీని ఎవరో విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు ఇస్తే నడపట్ల పార్టీ. గుర్తుపెట్టుకోండి, నోటికి విజయసాయి రెడ్డి గారు కథ గురించి చెప్తున్నాను. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భరించడానికి నేను మామూలు వ్యక్తిని కాదు. గుర్తుపెట్టుకోండి. మీ పులివెందల వేషాలు మీ ఇళ్లలో పెట్టుకొని బయటికి తీసుకొస్తే తాట తీసి కూర్చోబెడతాను. మర్చిపోకండి. నాకు అలాంటి భయాలు లేవు. మార్పు కోసం అన్ని తెగించి వచ్చేసాను జీవితంలో. ఉంటే చొక్కా వేసుకొని వస్తాను, పంచె కట్టుకొని వస్తాను. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నాకు భయాలు లేవు. కిరాయి మూకలు తీసుకొచ్చి మీకు పేపర్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయే కదా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీసి కింద కూర్చోబెడతాను. మర్చిపోకండి ఆ సంగతి. నాకు భయాలు లేవు. మార్పు తీసుకొచ్చేవాడు ధైర్యవంతుడైతేనే మార్పు తీసుకురాగలడు. సర్దేవాడు ఎప్పుడు మార్పు తీసుకురాలేడు. నిర్మోహమాటంగా మంచిని మంచి, చెడుని చెడుగా చెప్పగలిగే దమ్ముల్లోడు వాడు మార్పు తీసుకురాగలడు. అందుకు నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడతానంటే, అందరూ సర్ది ఎంతసేపు వీళ్ళ పల్లకీలు మోయడం తప్ప మన సమస్యలు అట్ట కలిగి వదిలేశారు. నేను నా అన్నదమ్ములందరికీ చెప్తున్నాను, నేను నిలబడేవాడిని. వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని బీఫామ్స్ ఇస్తున్నారు. నేను మంగళగిరిలో ఆఫీస్ పెట్టి బీఫామ్స్ మన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు నుంచి ఇచ్చాను. బీఫామ్స్ ఒక్కటి ఇవ్వలేదు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇస్తారు బీఫామ్స్. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పక్కన పెట్టుకొని సార్ ఈ బీఫామ్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు నిలబడాలనేది టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. దమ్ముగా తెగింపుగా నిలబడింది మనం నిలబడ్డాం. జనసేన మంగళగిరి ఆఫీస్ లో కూర్చొని ఒక్కొక్క నాయకుల్ని పిలిపించుకొని